అందరూ దీవాళికి ముందు పూజలు దులుపుతారు, ఇల్లంతా కడుగుతారు. కానీ మేము దీవాళి అయిపోయాక చేసుకున్నాం అనమాట. అదే మ్యాజిక్. యాక్చువల్‌గా అపార్ట్మెంట్స్ అంటే ఫ్లాట్స్‌లో అసలు కడగడం అనేది అందరూ మానేశారు కదా! ఎందుకంటే మోస్ట్‌లీ దానికి సంబంధించిన హోల్స్ కానీ ఎక్కడ లూప్ లైన్స్ ఇవ్వరు. సో, ఓన్లీ మాప్స్. మాప్స్ వల్ల ఏంటంటే కొన్ని కొన్ని మరకలైతే అస్సలు పోవు. ఏదో ఒక జుగాడు చేద్దాం, ఫస్ట్ అయితే కడగాల్సిందే, అస్సలు బాలేదు అని చెప్పి ఇలా స్టార్ట్ చేసామనమాట. ఫస్ట్ ఏమో సర్ఫ్ నీళ్ళతో బాగా తుడిచేసి, అక్కడక్కడ ఎక్కడైతే మచ్చలు, మరకలు ఉంటాయో అక్కడ సన్న రేకుతో గీకడం. అంటే కొన్ని కొన్ని అలా పట్టేసి ఉంటాయి కదా! అలాంటివి. అండ్ వాటర్‌తో బాగా కడిగి ఎక్కడికక్కడ బాత్రూమ్స్‌లో తోసేసామనమాట వాటర్. అండ్ ఇంకా మాప్‌తో కాకుండా ఇంకా ఏదైనా క్లాత్‌తో కూడా తుడిచామనమాట. అట్‌లీస్ట్ సంవత్సరంలో 2 సార్లయితే కంపల్సరీ కడిగితేనే బెస్ట్. ఫ్లాట్స్ కిడ్స్ రూమ్‌లో ఉండే వస్తువులన్నీ మెయిన్ బెడ్‌రూమ్‌కి షిఫ్ట్ చేసేసి, ఫస్ట్ కిడ్స్ రూమ్ అయితే కడిగి బాత్రూమ్‌లోనే మోస్ట్‌లీ ఎళ్ళేలాట్టు చూసామనమాట. అలా ఒక్కొక్క రూమ్ సార్ట్ ఔట్ చేసుకుంటూ వచ్చాం. ఒక్కో రూమ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లంతా ఎంత నీట్‌గా ఫ్లవర్‌లాగా చాలా బాగా అనిపించింది. ఫాలో కొట్టు గురు.